శ్రీ మహాగణాధిపతే నమః, శ్రీ మహాసరస్వతే నమః, శ్రీ అనఘాసహిత దత్తదేవతాభ్యో నమః. శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి వారికి, శ్రీ 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 విధుశేఖర భారతీ స్వామి వారికి ప్రణమిల్లుతూ ఈరోజు మనం కిందటి వీడియోలో శృంగేరిలో పంచగణపతులు అనేటువంటి అంశంలో భాగంగా తోరణ గణపతికి సంబంధించినటువంటి కథను తెలుసుకున్నాము. అదేవిధంగా ఈ వీడియోలో రత్నగర్భ గణపతి, విద్యా గణపతి యొక్క ప్రత్యేకతను తెలుసుకుందాము. శంకర భగవత్పాదులకి పార్వతీ పరమేశ్వరులు ప్రసాదించినటువంటి మూర్తిగా ఈ రత్నగర్భ గణపతి గురించి చెబుతారు. శంకర భగవత్పాదులు కైలాసానికి చేరుకున్నప్పుడు వారికి ప్రసాదింపబడినటువంటి మూర్తులలో ఒకరుగా ఈ రత్నగర్భ గణపతి గురించి చెబుతారు. చంద్రమౌళీశ్వరార్చనకు ముందుగా అర్చింపబడేటువంటి మూర్తిగా కూడా చెబుతారు. శంకర భగవత్పాదులు తమ తర్వాత తమ శిష్యులైనటువంటి సురేశ్వరాచార్యులకు ఈ మూర్తిని ప్రసాదించారు. సురేశ్వరాచార్యులు మొదలుకొని నేటి పీఠాధిపతుల వరకు ఈ రత్నగర్భ గణపతి యొక్క అర్చన అనేది చంద్రమౌళీశ్వరార్చనకు ముందుగా చేయడం అనేది ఆనవాయితీగా మనకి కనపడుతుంది. విద్యాశంకరాలయంలో మనకి దర్శనమిచ్చేటువంటి విద్యా గణపతి గురించి మనం మాట్లాడుకునే ముందు విద్యాశంకర ఆలయం గురించి మనం మాట్లాడుకుందాము. విద్యాశంకర ఆలయం అనేది విద్యాశంకరులు అనేటువంటి యతీశ్వరుల యొక్క అధిష్టానం మీద నిర్మింపబడినటువంటి ఆలయం. అధిష్టానము అంటే ఒక యతీశ్వరుని యొక్క సమాధి మీద శివలింగాన్ని పెడితే దాన్ని అధిష్టానంగా చెబుతారు. ఈ ఆలయాన్ని 1338 సంవత్సరంలో హరిహర బుక్కరాయల వారు ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్మించారు. ఈ ఆలయానికి సంబంధించి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ప్రత్యేకతలు మనం మరొక వీడియో చేస్తాను. ఆ వీడియోలో మనం వివరంగా మాట్లాడుకోవచ్చు. ఈ ఆలయంలో ఉన్నటువంటి దేవతామూర్తుల గురించి మనం మాట్లాడుకుందాము. ఈ ఆలయంలో విద్యాశంకర శివలింగం ప్రధాన మూర్తిగా మనకి దర్శనమిస్తారు. వారితో పాటు విద్యా గణపతి, దుర్గాంబ, బ్రహ్మ, విష్ణువు యొక్క మూర్తులు మనకు దర్శనమిస్తాయి. ఈ ఆలయంలో ఉన్నటువంటి విద్యా గణపతిని మనం దర్శించినటువంటి భక్తులకి విఘ్నాలను తొలగించి భాషించేలాగా ఈ విద్యా గణపతి యొక్క అనుగ్రహం అనేది మనకి కనపడుతూ ఉంటుంది. దానికి గల కారణం ఇక్కడ ఉన్నటువంటి యతీశ్వరుల యొక్క తపో ప్రకంపనలు, దానితో పాటు ఋష్యశృంగుని యొక్క తపస్సు, శారదాంబ యొక్క అనుగ్రహం, ఇన్ని విశేషాలు కలిగినటువంటి ఈ ఆలయాల్లో ఉన్నటువంటి మూర్తులను దర్శించడం ద్వారా భక్తులు ఎంతో దివ్యానుభూతిని అదేవిధంగా ఆధ్యాత్మికమైనటువంటి ప్రేరణను పొందుతూ ఉంటారు. ఇక శారదాంబ ఆలయంలో ప్రతిష్ఠింపబడినటువంటి శక్తి గణపతి, మాణికేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రతిష్ఠింపబడినటువంటి స్తంభ గణపతి, ఈ మూర్తుల యొక్క ప్రత్యేకతను రానున్న భాగంలో తెలుసుకుందాము. స్వస్తి.